హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నెల్లో పెట్టిన ప్రకారం చాలామంది అయితే ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏ 4th సెమిస్టర్ అయితే రాస్తున్నారు. వాళ్ళకి రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్. సో అందరికైతే గ్లోబల్ బిజినెస్ అయితే రిక్వెస్టింగ్ వీడియో అనమాట. సో యాక్చువల్గా ఇది వీడియో నేను నిన్నే చేయాలి, నా హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. సో కొంతమంది అందరికీ కాకపోయినా కొంతమందికైనా యూస్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే నైట్ పెడుతున్నాను కాబట్టి. సో రేపటి నుంచి అయితే వీడియో ఫాస్ట్గా పెడతాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ అయితే గ్లోబల్ బిజినెస్ ఇది వచ్చి పేపర్ 1 గ్లోబల్ బిజినెస్ అనమాట. ఇది అందరికీ కామన్గానే ఉంటుంది. 70 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది సెక్షన్ ఏ వచ్చి 5 × 3 15 మార్క్స్. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఫస్ట్ అయితే ఇక్కడైతే చూసుకో, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్, జాయింట్ వెంచర్స్, టర్కీ ప్రాజెక్ట్స్, ఎఫ్డిఐ, ఐఎంఎఫ్, ఎన్ఈఎఫ్టీఏ, డబ్ల్యూటీఓ, మార్కెట్ సెగ్మెంటేషన్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ. ఇవైతే లాస్ట్ మేము చదువుకునేటప్పుడు అంటే లాస్ట్ 2024 ఏప్రిల్ టైంకి అయితే ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ బి వచ్చి 5 × 8 40 మార్క్స్. సో ఏమైనా 2 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్లో మనకు నచ్చింది ఏదో ఒకటి రాయాలి. రైట్ అబౌట్ ది థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ రీజనల్ బిజినెస్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్, గివ్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ హోలీ ఓన్డ్ సబ్సిడరీస్. సో ఇవైతే క్వశ్చన్స్ చూసుకోండి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కేస్ స్టడీ అనేది కంపల్సరీగా ఉంటుంది. కేస్ స్టడీ మనకి కంపల్సరీ రాయాల్సిందే. మీకు టైం సరిపోతే ఒక క్వశ్చన్ అయినా వదిలేసి అయినా కేస్ స్టడీ రాయండి, కానీ కేస్ స్టడీ రాయకుండా అయితే రావకండి. కొన్ని కేసెస్లో మీరు కేస్ స్టడీ రాయకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దయచేసి మీరు టైం లిమిట్ పెట్టుకొని మీరు అన్ని క్వశ్చన్స్ ఇన్ టైంలో అవగొట్టేలాగా చూసుకోండి. ఎందుకంటే ఏ క్వశ్చన్ వదిలినా సరే ఇప్పుడు ఏంటంటే మన చదువులే అంతంత మాత్రం, అక్కడ కరెక్షన్స్ ఇంకా అంతంత మాత్రం ఉంటాయి. సో దయచేసి మీరు ఎవరు కూడా ఏ క్వశ్చన్స్ అయితే వదలకుండా నీట్గా అయితే రాసిరండి ప్లీజ్. దయచేసి ఏ క్వశ్చన్ వదిలినా సమ్టైమ్స్ కేస్ స్టడీ వదలడం వల్ల మీరు సమ్టైమ్స్ ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ కేసెస్ అయితే తెచ్చుకోకుండా మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రండి. మీకు వచ్చినా రాకపోయినా బుక్లెట్ మొత్తం నింపి నీట్గా రండి, ఓకేనా. సో ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. సో ఇదైతే చూసుకోండి, క్లియర్గా నాకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దయచేసి అయితే చూసుకోండి మీరు. ఇదంతా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్, మీరు మిస్ అవ్వకండి. క్వశ్చన్ పేపర్ అయినా చూసుకోనండి. ఇదైతే నేను లైట్ ఇప్పుడు 9:30 అవుతుంది టైం, ఇప్పుడైతే మీకు చెప్తున్నాను. సో అందరికీ సారీ, ఎందుకంటే నా హెల్త్ సరిగ్గా లేదు, అందువల్ల నేను చెప్పలేకపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే 4th సెమిస్టర్ రాస్తూ ఏఎన్యూ కింద అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళు కానీ, ఏఎన్యూ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.